భారతదేశం ఈవేళ మోడీ వేన యాంటీ మోడీ వేన అనేది తేల్చుకోవాల్సినటువంటిది. ఎలాగూ అంటే ఉగ్రవాదం విషయంలో డిఫెన్సా అఫెన్సా. మోడీ తేల్చి చెప్తున్నటువంటిది ఉగ్రవాదం విషయంలో వదిలిపెట్టేది లేదు, ఒకటికి 4 తలలు తీస్తాం అనేటువంటిది. 40 ఏళ్ల నుంచి మనం ఉదారంగా చూస్తూ ఉండటం వల్లే ఉగ్రవాద దాడి జరిగినప్పుడల్లా అమెరికాతో బతిమలాడుకోవడము, విదేశాలతో బతిమలాడుకోవడము, వాళ్ళేమో ఖండించడము, ఆ తర్వాత పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటాం, దాన్ని కాశ్మీర్తో ముడిపెట్టడం, కాశ్మీర్ స్వతంత్ర పోరాటం అని చెప్పి అమెరికా లాంటిది కూడా నమ్మడం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దీన్ని ప్రస్తావించడం, అక్కడితో వదిలేయడం. చివరికి భారతదేశంలో వందలాది మంది ప్రజల ప్రాణాలు, తర్వాత వేలాది మంది ప్రజల ఆస్తులు నాశనమైనటువంటిది ఉగ్రవాద దాడుల వల్ల. జరిగినప్పుడల్లా ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యం. దాంట్లో అంటే ఉగ్రవాద దాడి అంటే పాకిస్తాన్ వాళ్ళకి సంబరం అయిపోయింది. ప్రపంచం ముందు మన చేతకాంతనాన్ని చూపించడం, ప్రపంచం ముందు మన ఆర్థిక వ్యవస్థకి ఇక్కడికి ఎవడన్నా రావాలంటే ఇక్కడ అల్లకల్లోలంగా ఉందంటే కనుక కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి రారు కదా, అలా రాకుండా ఆపడం. రెండో పక్కన భారతదేశం సేఫ్ కంట్రీ కాదని చెప్పేసి ప్రపంచానికి చెప్పడం ద్వారా టూరిజం పరంగా ఇబ్బంది పెట్టడం, మనల్ని అన్ని కోణాల్లో ఇబ్బంది పెట్టడం కోసం ఉగ్రవాది అనేటువంటి వాడిని ఒక అస్త్రంగా వాడుతూ వచ్చింది. నేరుగా అస్త్రాలతో తలపడటం చేతకానటువంటి పాకిస్తాన్ చేసినటువంటి ఫ్రాక్సీ వార్కి ప్రపంచ దేశాలు తెలిసినా కూడా తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్తో అవసరాల దృష్ట్యా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చింది. అయితే మోడీ రెజ్యూమ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రత్యేకించి ఉగ్రవాదానికి సంబంధించి ఎన్ఐఏ ద్వారా ఎక్కడికక్కడ అడ్డుపుల్లలు వేయడం, ఎన్నో రకాలైనటువంటి దాడులను ఆపడం ఒక ఎత్తు అయితే, అఫెన్సివ్ స్టెప్ అంటే ఉగ్రవాద దాడి చేసినప్పుడు ఎవడికో చెప్పడం కాకుండా దానికి ప్రతీకారంగా వెళ్ళి నాశనం చేసి రావడం అనేటువంటిది సర్జికల్ స్ట్రైక్స్ 1 2016లో యూరీకి ప్రతీకారంగా, తాజాగా పుల్వామాకి ప్రతీకారంగా జరిగినటువంటిది మరొక సర్జికల్ స్ట్రైక్, ఈసారి ఎయిర్ స్ట్రైక్స్. ఈ రెండూ జరిగిన తర్వాత మోడీ క్లియర్గా చెప్తున్నటువంటి పాయింట్, ప్రతిపక్షాలు క్లియర్గా చెప్పాల్సిన పాయింట్, మోడీ చెప్తోంది అఫెన్సివ్ స్ట్రాటజీతోనే ఉంటాం, భవిష్యత్తులో ఉగ్రదాడి అనేటువంటిది చెయ్యనీయకుండా వెంటాడతాం, ఉగ్రవాది ఎక్కడున్నా ఏ సరిహద్దుల్లో ఉన్నా వెంటబడతాం, వాళ్ళ సంగతి తేలుస్తాం. ఉగ్రవాదిని భయపెట్టాలే కానీ బ్రతిమలాడితేనో లేకపోతే శాంతి వచనాలు పలికితే లొంగేటువంటిది కాదు, అది 40 ఏళ్ల నుండి ఈ దేశం అనుభవిస్తోంది అనేది మోడీ యాంగిల్. లేదు, మనకు అప్పుడప్పుడు ఆయన దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినట్టుగా ఇది ఒక రొటీన్ యాక్సిడెంట్ కింద చూసుకుంటూ, ఆ సందర్భంలో ప్రభుత్వాల వైఫల్యం అనే బ్యాచ్ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాల వైఫల్యం కంటే ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా, పోలీసులు నిద్రపోతున్నారా, ప్రజల ప్రాణాలు మీవి కావాలంటే ఒక స్టేట్మెంట్లు చక్కగా ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఇచ్చుకుంటూ వదిలేయచ్చు. తద్వారా మనం దేశభక్తులుగాను గర్వపడవచ్చు, రెండో పక్కన శాంతి కాముకులుగా కూడా సర్టిఫికెట్ ఇప్పించుకోవచ్చు అనేటువంటి విధంగా, లేదంటే మన భవిష్యత్తు దృష్టితో ఉన్నటువంటి మేధావులు అనిపించుకోవాలంటే యుద్ధాల వల్ల ఏం జరుగుతాయండి, ఇవన్నీ కామన్గా ఉంటుంటాయి, యుద్ధం వలన అశాంతి, అన్యాయము, దేశానికి కూడా ఆర్థికంగా నష్టం వస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్ని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి అది సక్సెస్సా, అది కావాలా, ఇది కావాలా అనేది ప్రజలు తేల్చాల్సిన, అంటే అఫెన్సివ్ వ్యూహం, దెబ్బకి దెబ్బ అనేటువంటి వ్యూహమా లేకపోతే దెబ్బకి అబ్బా అందామా అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది.